అది బాబు నీకు లెక్క అవసరం ఉంటే వాళ్ళకే ఎందుకు అమ్మాలా ఏరే వాళ్ళకి అమ్మచ్చు కదా. నా ఆవు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ తక్కువ అడిగినారన్నా, వీళ్ళ దగ్గర మంచి రేటు వచ్చిందన్నా. అయినా వీళ్ళకి అమ్మితే తప్పేంటినా? బాబు నువ్వు ఆవు అమ్మడంలో తప్పేం లేదు, ఈ టైంలో వీళ్ళకి అమ్మడం తప్పు కదా. నా కొంటే తప్పే ఉందినా. రే భాష ఉండు, నేను మాడతా. మేము అసలు ఆవు ఎందుకు కొన్నానో తెలియకుండా నువ్వు ఎందుకు మాడుతున్నావునా? మా బాబు వాదనొద్దు. అసలు నువ్వు ఆవుని ఎందుకు కొన్నావు, ఎందుకు నువ్వు పట్టకపోతున్నావు, విషయం చెప్పు మాకు అసలు. సార్ అసలు ఏం జరిగిందంటే నా పటా అన్న, ఎరా భాష, ఏంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మొన్ననే మీ వదిన డెలివరీ అయిందా, బాబు పుట్టినాడు. మీ వదినకు పాలు తక్కువ వచ్చినాయా, అదే ఆలోచిస్తున్నారా. దానికే ఉంది నా, ఈ చెరలేకు బుడ్డి పాలు ఉన్నాయి కదా. పాలల్లో పెద్దగా విటమిన్స్ ఉండవు, స్వచ్ఛమైన ఆవు పాలు తాపితే పిల్లోడు ఎదుగుదల అవుతాడని డాక్టర్ చెప్పినాడు. దాని గురించి ఆలోచిస్తాడా. ఆవు పాల నువ్వు మొన్ననే ఒక ఆయన ఆవు అమ్ముతాన్నాడు. ఆవు తెచ్చుకొని ఇంటికాడ కట్టేసుకుంటే మనం రోజు పాలు తాపచ్చు కదన్నా. అవునా? అన్నా పదామా? పదరన్నా, పా. మాట్లాడదాం. పా. నా ఆవు అమ్ముతానే ఉంటావు కదన్నా. మీకైతే అమ్మన్నావు, ఏనా ఏంటికమ్మావు? మీరు ఎందుకు వచ్చినారో నాకు అర్థమైంది. నువ్వు ఎందుకు అమ్మనంటున్నావో నాకు అర్థమైంది లేనా. Subscribe.